యమధర్మరాజు అడ్డంగా దొరికిపోయాడు. సావిత్రి వేసిన వలలో సాక్షాత్తు మృత్యుదేవుడే ఇరికిపోయాడు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సావిత్రి పొగడ్తలకు తబ్బి ఉబ్బిపోయిన యమధర్మరాజు, సావిత్రి, నీ మాటలకు నేను పూర్తిగా వశమైపోయాను. నీకు 4వ వరం ఇస్తున్నాను. ఏమి కావాలో అది కోరుకో అన్నాడు. అదే సరైన సమయం అనుకున్న సావిత్రి అత్యంత తెలివిగా తన మాస్టర్ స్ట్రోక్ విసిరింది. మహాప్రభు, నా వంశం నిలబడాలంటే నాకు పుత్ర సంతానం కావాలి. నాకు 100 మంది పరాక్రమవంతులైన కొడుకులను ప్రసాదించండి అని కోరింది. ఏమాత్రం ఆలోచించిన యముడు ఎప్పటిలాగే తదాస్తు, నీకు 100 మంది కొడుకులు జన్మిస్తారు. ఇక నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. అప్పుడు సావిత్రి అక్కడే ఆగిపోయి చిరునవ్వుతో యమధర్మరాజు వైపు చూసింది. దేవా, నాకు 100 మంది కొడుకులు పుడతారు అని వరం ఇచ్చారు, కానీ నేను పతివ్రతను కదా అని ఒక లాజిక్ బాంబ్ పేల్చింది. సావిత్రి వేసిన ఈ లాజిక్ ప్రశ్నతో యమధర్మరాజుకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె అడిగిన ఆ తిరుగులేని ప్రశ్న ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 16 కోసం వెయిట్ చేయాల్సిందే.